అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇలా దేశంలో కానీ లేకపోతే చరిత్రలో కానీ ఎక్కడా లేనటువంటి బంధు, ఎప్పుడూ లేనటువంటి బంధు ఒక బీసీ బంధు చూసినాం. నేను కూడా ఒక బీసీ బిడ్డనే. కాకపోతే ఈ బీసీ బంధు ఏదైతే ఉన్నదో ఆ బంధు ఎవరి మీద ప్రకటించిండ్రు, ఎవరి మీద బంధు ప్రకటించిండ్రు, ఎవరి మీద పోరాటం చేస్తాండ్రు ఈ బంధుతోని అనేది తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్. బీసీ నాయకులను అందరినీ, అన్ని పార్టీల నాయకులను కలుపుకొని బీసీల బంధుకు మద్దతు తెలపాలని చెప్పేసి కలువుమని చెప్పిన మేధావి ఎవరనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. చేయాల్సింది కొట్లాట ఢిల్లీలో, చేయాల్సింది పోరాటం ఢిల్లీలో, పార్లమెంటులో, చట్టసభలో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బీసీ బిల్లును సాధించాలి. తమిళనాడులో ఒక జయలలిత పాటించింది తప్ప ఇంకా వేరే రాష్ట్రాలలో ఎన్ని జీవోలు తీసుకొచ్చినా, రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకొచ్చిన జీవో ఏదైతే ఉన్నదో అటువంటి జీవోలు ఎన్ని తీసుకొచ్చినా కొట్టేయబడ్డాయి. ఆ జీవోలు నిలబడాయని తెలిసి కూడా చాకచక్యంగా తెలివితోని ఆయనకు కావాల్సింది స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకోవడమే. కాబట్టి ఇలా బీసీ నాయకులను గుప్పిట్లో పెట్టుకొని రేవంత్ ఆడిస్తున్న డ్రామానా ఏంది అన్న అనుమానం వస్తూ ఉన్నది. సరే, రేవంత్ రెడ్డి చేసిన పని కాట బీసీ నాయకులందరూ ఏకతాటి మీదకి వచ్చిండ్రట, ఒకతాటి మీదకి వచ్చిండ్రట. కానీ ఒకతాటి మీదకి వచ్చి మళ్ళీ ఏం చేసిండ్రు? బంధు చేసిండ్రు. చేయాల్సింది ఇక్కడ పోరాటం. ఢిల్లీ చాలా దూరం ఉన్నది. ఢిల్లీకి పోవాలంటే ఏ పార్టీ అనుకూలంగా ఉన్నది? బీజేపీ పార్టీ. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు కూడా బీజేపీలో ఉన్నారు. మరి వీళ్ళు పోరాటం చేయాల్సింది కేంద్రంలో రాహుల్ గాంధీని కలుపుకొని, ప్రధాన ప్రతిపక్షం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోయి రాహుల్ గాంధీని కలుపుకొని అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకురావాలి. ఏం చెప్పిండ్రు? అలా కులగణన చేపట్టిండ్రు అంటే తెలంగాణ రోల్ మోడల్ అంటే మన రేవంత్ రెడ్డి సారు ఇంకో పేరు కూడా పెట్టిండు దానికి. ఏకంగా లీవ్ లెటర్ సోనియా గాంధీ రాస్తే నన్ను తారీఫ్ చేస్తూ నాకు ఇది నేషనల్ అవార్డు అంతా ఫీల్ అవుతున్నా, నేను ఇది నాకు నేషనల్ అవార్డు లెక్క, లేకపోతే ఆస్కార్ అవార్డు లెక్క అని చెప్పిర్రు లీవ్ లెటర్ను కూడా. ఈ సమావేశం ఏదైతే ఉన్నదో ఈ సమావేశానికి నేను రాలేకపోతున్నానని చెప్పేసి లీవ్ లెటర్ రాస్తే కూడా సోనియా గాంధీ గారు దాన్ని రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆస్కార్ అవార్డు లెక్క ఫీల్ అవుతున్నా అని చెప్పేసి కూడా చెప్పిరి. అయితే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇచ్చుకుంటా నిర్ణయం తీసుకుంటాము, ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాము అని అంటే 42% ఎవరేమన్నారు? ఇవ్వాల్సింది 56% కదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడిరు. తర్వాత మాజీ బీసీ కమిషన్ చైర్మన్లు కానీ, నిపుణులు కానీ, కొంతమంది దీని మీద క్లుప్తంగా వివరించేటోళ్ళు కానీ ఈ అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అసలు పుండెక్కడున్నది, మందెక్కడ పెడతా ఉన్నారు? మందు కూడా పెడతలేరు కదా. అందరు శాకాహారులే, రొయ్యల మూట ఆడవైంది. మరి బీసీ రిజర్వేషన్ను ఆపేదెవలు? 299 సీట్లు పార్లమెంట్లో బీజేపీకి ఉన్నాయి, 99 స్థానాలు కాంగ్రెస్కు ఉన్నాయి. కాదు, బీజేపీకి బలము 299 స్థానాలు, కాంగ్రెస్కి వచ్చేసి 99 స్థానాలు. మరి అంత మెజారిటీ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇయ్యాల 2 జాతీయ పార్టీలు బీసీలు ప్రకటిస్తున్న బంద్ ఏదైతే ఉన్నదో ఆ బంద్కు మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి మాట్లాడిరు కదా. మరి ఈ 2 పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి అని అన్నప్పుడు మరి అక్కడ కేంద్రంలో కూడా ఆ 2 పార్టీలు మద్దతు తెలపాలి కదా. ఇవి 2 జాతీయ పార్టీలే కదా. బంద్కు పిలుపునిచ్చినమని అన్నప్పుడు అన్ని పార్టీలను ఏకం చేసుకొని నిజంగా చేయాల్సింది ఢిల్లీలో. ఆ మధ్యలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినరు, ఇలా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడినరు. పోరాటం చేయాల్సింది ఢిల్లీలో, కొట్లాడాల్సింది ఢిల్లీలో, పార్లమెంటులో, చట్టసభలో కొట్లాడాలి. 9th షెడ్యూల్లో పెట్టేదాకా పోరాటం చేయాలి. చట్టబద్ధంగా రాజ్యాంగ సవరణ కావాలి. మరి ఇదంతా అయినప్పుడే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో 42% రిజర్వేషన్ బీసీలకు అమలవుతుంది, మళ్ళీ వాళ్ళు ముట్టుకోకుండా. కానీ చేయాల్సిన పోరాటం ఎప్పుడైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టి డ్రామాలకు తెరలేపిండ్రు, అసలు ఈ కులగణనే చక్కగా జరగలే. ఏనాడు 17 సంవత్సరాలు కాంగ్రెస్, 15 సంవత్సరాలు కాంగ్రెస్, 17 సంవత్సరాలు బీజేపీ ఏలుబడి చేస్తున్నాయి కదా ఈ ప్రాంతాలల్లో. ఇంతవరకు ఎప్పటికీ కులగణన చేసిన పాపాన పోలే, బీసీ కులగణన చేసిన పాపాన పోలే. ఇక్కడ కులగణన చేసినామని చెప్పిండ్రు, ఆ డాటా ఏదైతే ఉన్నదో ఆ డాటాను ఇంతవరకు బయట పెట్టలే. ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, దాంట్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎంతమంది, కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎంతమంది, కమ్మ, కురుమ,
ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో బీసీ సామాజిక వర్గంలో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి, ఇంకా దాంట్లో లెక్కలేని కులాలు ఉన్నాయి. అవన్నీ ఇంకా బయటకు తీయవల్లే. ఎవరు ఎంతమంది ఉన్నారు అని డాటా బయట పెట్టాలంటే వాళ్ళు కులగణన చక్కగా చేసి వస్తే కదా. ఆ కులగణన చక్కగా చేసిన పాపానే ఓలే వాళ్ళు. ట్రిపుల్ టెస్ట్ ఏదైతే ఉన్నదో ట్రిపుల్ టెస్ట్ కూడా ఫెయిల్ అయినరు వాళ్ళు. ట్రిపుల్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయినరు. డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉన్నదో కమిషన్తో కులగణన చేయించాల్సిన అవసరం ఉండే. కులగణన సరిగ్గా కాలే, పాల్గొనలే చాలా మంది. ఆయన ఇలా ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఇలా బంద్ సంపూర్ణంగా కొనసాగింది. నాకు తెలిసి బంద్ కొనసాగింది. ఇక బంద్లో పాల్గొన్న వాళ్ళ మీద అక్కడక్కడ బీసీ సంఘాల నాయకులు కొంతమంది దాడులు చేసిండ్రు. ఇక కేంద్రంలో బీజేపీ ఉన్నది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. మరి ఇక్కడ వీళ్ళ పార్లమెంట్ స్థానాలలో వీళ్ళ బలం వీళ్ళకు ఉన్నది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంది? ఇక్కడున్న బీసీ నాయకులను లేకపోతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీలను కలగలుపుకొని పోయి రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేసి, రాహుల్ గాంధీ కూడా ఇక్కడ ప్రతిపక్షం ఎంత ఇంపార్టెంటో కేంద్రంలో కూడా ప్రతిపక్షం అంతే ఇంపార్టెంట్ కదా. రాహుల్ గాంధీతో కూర్చొని మాట ముచ్చట కొనసాగించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కదా. మీరందరూ ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కదా. పక్కకు చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిండు కదా ఢిల్లీలో. ఈ 2 తెలుగు రాష్ట్రాలు బీసీలకు 42% రిజర్వేషన్ ఎవరైతే కొట్లాడుతూ ఉన్నారో ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులను పట్టుకొని పోయి మోడీ దగ్గర కూర్చోండి, తప్పేమున్నది? చేయాల్సిన పోరాటం అక్కడ కదా. 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు బీసీలను ఎడ్డిగొర్రెలను చేస్తూ ఉన్నాయి, బీసీలను ఆగం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ 2 చట్టసభలలో ఉన్న పార్టీలు జాతీయ పార్టీలు, ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ. చట్టం చేయాల్సింది ఎవరు? మరి పోరాటం ఎవరి మీద? ఇక్కడ గొర్రెలు అయింది ఎవరు? బీసీ బిడ్డలనే ఆగం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళ బంద్ ఎవరి మీద ప్రకటించారు అనే దాని మీద క్లారిటీ లేదు. న్యాయస్థానాల మీద ప్రకటించిండ్రా, కాంగ్రెస్ మీద ప్రకటించిండ్రా, బీజేపీ మీద ప్రకటించిండ్రా, బీఆర్ఎస్ మీద ప్రకటించిండ్రా? బంద్ ఎవరి మీద ప్రకటించిండ్రు? బంద్ ఎందుకు చేయాల్సి వచ్చింది? జస్టిస్ ఈశ్వరయ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన జస్టిస్గా పనిచేసిండ్రు. ఆయన అప్పుడు చెప్పిండ్రు ఈ జీవో పనిచేయది అని చెప్తే ఒక విలన్గా చూసిండ్రు బీసీ సంఘాల నాయకులు, బీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు ఒక విలన్గా చూసిండ్రు ఆయనను. ఇలా ఏమైంది? ఆ జీవో నిలబడ్డదా? ఏదైతే 9 జీవో ఉన్నదో ఆ జీవో నిలబడ్డదా? రేవంత్ రెడ్డి గారి అనుచరులే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిరని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారి అనుచరులే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిరని చెప్పేసి, ఇక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో 4 వారాలు స్టే విధించుకుంటా, ఏదైతే జీవో ఉన్నదో ఈ రిజర్వేషన్లు ఉన్నాయో వీటి మీద 4 వారాలు స్టే విధించుకుంటా నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఎన్నికలు కూడా వాయిదా పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్లు ఏవి డిక్లేర్ కానీ ఎన్నికలలో ముందటికి పోలేరు కాబట్టి. ఇప్పుడు ఎవరి మీద? బుట్టంగారి మాధవరెడ్డి మీద బంద్ ప్రకటించిరా. ఇలా మొత్తం ఈ బుట్టంగారి మాధవరెడ్డి ముందుగా లేచిండు. ఈయనతో పాటు 46 మంది పిటిషన్లు వేసిండ్రట. ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారట. మరి ఎవరెవరు ఉన్నారో ఏం కథనో. బుట్టంగారి మాధవరెడ్డి మిడిల్ క్లాస్ వ్యక్తి అట, సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి అట. మరి ఈయన గోపాల సుబ్రహ్మణ్యం ఆయన తరపున ఇక్కడ సుప్రీంకోర్టులో వాదించిన లాయరు. అంతకంటే సింఘ్వీకి సంబంధించిన ఫీజే 40 లక్షల నుంచి ₹1 కోటి ఉంటుందట. వీళ్ళకి కూడా అటేటే ఉంటుందట. మరి వీళ్ళకి ఇంతగానం ఫీజు భరించే శక్తి, స్తోమత, సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వెనకెంబడి ఎవరో ఉండి ఈ కేసులు వేపించిరన్నట్టే లెక్క కదా. వెనకెంబడి ఎవరో ఉండి ఈ కేసులు ముందరికి నడిపిస్తూ ఉన్నారు అనేది లెక్క కదా. బీసీ సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్ ఇట్లా ఇచ్చినట్లయితే వాళ్ళకు జనరల్ ఏదైతే ఉంటుందో ఆ జనరల్లో ఈ ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సీట్లు కోల్పోతారు. కాబట్టి వీళ్ళు బీసీలకు న్యాయం జరగకుండా అన్యాయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముందరకు పోతా ఉన్నారు. మరి ఇవన్నీ పాసిబుల్ కావన్నప్పుడు బీసీల ఓట్లు దండుకునేందుకు, బీసీల ఓట్లు బొచ్చలలో రాల్పించుకునేందుకు కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మాట ఇచ్చిండు? ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీల కింద సబ్ గ్యారెంటీలు 13 తర్వాత 420 హామీలు, ఇవేవి అమలు చేయాలో ఒక మహిళలకు ఫ్రీ బస్సు తప్ప. రైతు డిక్లరేషన్ అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, నిరుద్యోగ డిక్లరేషన్ అన్నారు, ఇంకా చెప్పుకుంటా పోతే యువత డిక్లరేషన్ అన్నారు. ఇట్లా ఎన్నో డిక్లరేషన్లు. పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహించద్దు అని చెప్పేసి ఉదయపూర్ డిక్లరేషన్ని తొంగలో దొక్కిర్రు వాళ్ళు. ఇక డిక్లరేషన్లు ఏం అమలు చేస్తారు, ఏం డిక్లరేషన్లతో ముందడికి పోతారు చెప్పురి.
మొత్తం మీద ఇది ఇలా ఈ ఈ బంద్లో బీజేపీ మద్దతు ఇచ్చింది. జోక్ ఇది. బీజేపీ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినప్పుడు కూడా మొన్న తెలంగాణ భవన్లో పోయి మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, లేకపోతే మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ ఇవన్నీ చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? కొట్లాట చేయాల్సింది ఇక్కడ కాదు, బీసీలకు న్యాయం జరిగేది ఇక్కడ కాదు. బీసీ బిల్లు చట్టసభలో, పార్లమెంట్లో, ఇక్కడ అసెంబ్లీలో పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఆల్మోస్ట్ బీజేపీ ఈ కులగణన చేయాల్సిన బీజేపీ నాలుగేండ్లు దాన్ని వాయిదా వేసుకుంటా ముందడికి పోతా ఉన్నది. ఢిల్లీలో పోరాటం చేయాల్సింది పోయి గల్లీలో డ్రామాలు చేసుకుంటా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, బీసీ ప్రజలను తుంగలో దొక్కుతా ఉన్నారు, బీసీ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. బీసీలు ఎప్పుడు మీరు గిట్లనే ఉండుర్రి అని చెప్పేసి వాళ్ళు ముందడికి పోతా ఉన్నారు. 1976-96 ఈ మహిళలకు సంబంధించిన బిల్లు ఏదైతే ఉంటుందో 33% రిజర్వేషన్కు సంబంధించి అది 2023లో అమలు అయినట్టే అయింది, కానీ ఇంకా అమలు చేయలే. ఇది కూడా అట్లనే ముందట కొనసాగిద్దామని చూస్తారా ఏందా ఏం కథ తెలియదు. మొత్తం మీద పోరాటం చేయాల్సింది ఢిల్లీ మీద, దీనికి స్వస్తి పలకాల్సింది పార్లమెంటులో చట్టసభల ద్వారా రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో దీన్ని చేర్చి జయలలితమ్మ ఏదైతే చేసిందో ఆ విధంగానే ముందడుగు పోతే సక్సెస్ అవుతారు తప్ప గల్లీలో బందులు పెట్టుడు ఇది ఉద్యమాన్ని ఊళ్ళకు తీసుకుపోవాలి. ఏడబోతాంది ఊళ్ళకు. యువత చైతన్యవంతులుగా ఈ బీసీ సంఘాల నాయకులతో పాల్గొంటాన్రా, యువత ముందడికి వస్తాన్రా, యువత ఈ సంఘాలల్లో కలిసి పోరాటం చేస్తూ ఉన్నారా? ఈ ఉన్న సంఘాలు ఇచ్చకపోతా ఉన్నాయి. ఈ తెనాలి రామకృష్ణ చెప్తారు, చిన్నాల రామలింగలు అంటారు, తెనాలి రామకృష్ణ చెప్తారు, గీత పక్కకు ఇంకో గీత గీయాలంటే పెద్ద గీత గీయాలి, కానీ ఈ గీతను చిన్నగా గీయాలంటే గీత పక్కకు ఇంకో పెద్ద గీత గీయాలి అని చెప్తారు. ఈ గీతను చిన్నగా చేయొద్దు అంటారు. అంటే ఇక్కడ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలు ఇచ్చుకుపోయి ముక్కలుగా వాళ్ళదో సంఘం వీళ్ళదో సంఘం అయిపోయింది, కానీ ఒక పెద్ద సంఘాన్ని ఏర్పాటు చేద్దామనే ఆలోచన లేదు. ఢిల్లీ దూరం ఉన్నది, ఢిల్లీ దాకా పోవాలనంటే చైతన్యం రావాలి, ఢిల్లీ దాకా పోవాలనంటే ఊరూరున ఉద్యమాలు లేవనెత్తాలి, ఢిల్లీ దాకా పోయి కొట్లాడాలంటే ఇక్కడున్న పార్టీలన్నింటినీ ఏకం చేయాలి. ఇక్కడ బీజేపీ నాయకులే బందుకు మద్దతు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ నాయకులే మద్దతు ఇచ్చిర్రు. అంటే వీళ్ళందరినీ ఎంబడబెట్టుకపోయి అక్కడ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన వాళ్ళు కూడా ఇలా మద్దతు ఇచ్చిరంటే అదే గమ్మత్ అనిపించింది, చాలా గమ్మత్ అనిపించింది. మొత్తం మీద ఇది వీళ్ళు ఎందుకు బంద్ను ప్రకటించారో తెలియదు, కానీ బంద్ మాత్రం కొనసాగింది. బస్సులు ఇప్పుడిప్పుడు చాలా అయినాయట. ఇక అది ఎంజీబీఎస్ దగ్గర, ఇటు జేబీఎస్ దగ్గర, ఇటు పోతే మండలాలల్లా, జిల్లాలల్లా బంద్ అయితే కొనసాగింది, సంపూర్ణంగా కొనసాగింది. కొన్ని జాగాలల్లో కొంత అలజడి కూడా వచ్చింది. ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే ఇది చెప్తా నేను. ఒకళ్ళనొకలు ములుగు బీసీ బంద్లో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నినాదాలు. ఒకవైపు మోడీ డౌన్ అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటే ఇదేమి పాలన అని చెప్పేసి దొంగల పాలన, దోపిడి పాలన అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటా ఉన్నారు. చూడుర్రిగా ఈ కథ ఉన్నది. ఏమి లేదుల్లా, చట్టసభలలో ఉన్నాయి 2 జాతీయ పార్టీలు, కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్. ఈ 2 జాతీయ పార్టీలు కలిసి ఈ బిల్లును ఆమోదం తెలపాలి. ఎట్లా? పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాలి. అట్లా ఆమోదం తెలిపితే బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నిజంగానే ఏమంటారు, చిత్తశుద్ధి లేనిది శివ పూజ చేయాలన్నట్లు అయిపోతుంది మొత్తం మీద పరిస్థితి. వీళ్ళకు చిత్తశుద్ధి నిజంగానే ఉంటే, బీసీలకు న్యాయం చేయాలని వీళ్ళు అనుకుంటే, ఎప్పటి నుంచో బీసీలంటే కపట ప్రేమ నటిస్తున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు నిజంగానే బీసీలంటే ప్రేమ ఉంటే చట్టసభలలో పెట్టేటట్టు ఏ పార్టీ దీన్ని పెట్టినా కూడా ఏ ఇండియా కూటమి మొత్తం కలుసుకొని పార్లమెంట్ను స్తంభింపజేయాలి. రాహుల్ గాంధీ గారు సూత్రాలు చెప్పడానికి ఉన్నారు, కానీ మరి ఈ ముచ్చట్లు ఇది అట్లా ఇది ఇట్లా మరి గింత లొల్లైతుంది గింత కథ అవుతుంది అని పట్టించుకున్న పాపాన ఓతలే రాహుల్ గాంధీ. ఏమన్నంటే రాజ్యాంగాన్ని శైల పట్టుకొని రాజ్యాంగ ప్రతిమ చూపెట్టుకుంటా మాట్లాడతారు. ఒత్తిడి తీసుకురావాల్సింది బీజేపీ మీద, ఆ ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సింది కాంగ్రెస్. ఇక్కడ నుంచి అందరినీ అఖిలపక్షాన్ని ఏకం చేసి అక్కడికి పోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ అది అమలు కావాలి. అక్కడ అది అమలు అయితేనే బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది కథ. మొత్తం మీద
బీసీలను ఒక ఎరగా వాడుకొని బీసీలందరినీ ఎగదోసి మీరు ఈ పార్టీ నాయకులందరినీ ఏకం చేసి బంద్లో పాల్గొనేటట్టు చేయండి అని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇక దాంట్లో బీజేపీ పాల్గొన్నది, బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. హరీష్ రావు గారు అయితే మండిపడతా ఉన్నారు, పోవాల్సింది పార్లమెంటుకు కదా, చట్టసభలకు కదా, అక్కడ కదా అది కావాల్సింది, ఇక్కడ కాదు, ఢిల్లీలో చేయాల్సింది. గల్లీలో డ్రామాలు ఆడుతూ ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. బీసీ ప్రజలకు ద్రోహం చేస్తూ ఉన్నారు, బీసీ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, బీసీలను గొర్రెలు చేస్తూ ఉన్నారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.